నమస్తే, వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్. నేను ఇవాళ మీ అందరి కోసం ఒక మంచి హెల్దీ రెసిపీ తీసుకొచ్చేసానండి. ఇక రాబోయే రోజులన్నీ శ్రావణ మాసం రోజులు కదా, మనం దేవుడికి ప్రసాదంగా పెడుతూ ఉంటాం అనమాట. పాయసం అనేది చాలా కామన్గా చేసేస్తాం, చాలా ఫాస్ట్గా చేసేస్తాం. నార్మల్ సేమియాతో కాకుండా ఈ విధంగా రాగి సేమియాతో చేస్తే ఎలా ఉంటుందండి, ఎంతో బాగుంటుంది టేస్ట్. అలాగే ప్రసాదంగా మనం పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. పాయసం అనేది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనమాట. ఎప్పుడు నార్మల్ సేమియానే కాదు, ఇలాంటి హెల్దీగా ఉండేటువంటి సేమియాలు చేసుకుంటే అందరికీ మంచిదండి. ఇక్కడ రాగి సేమియా అనేది దొరుకుతుంది అనమాట. రాగి సేమియానే కాదండి, రెడ్ రైస్ సేమియా దొరుకుతుంది, అలాగే మల్టీగ్రెయిన్ సేమియా కూడా దొరుకుతుంది అనమాట. నేను అన్నీ వాడుతూనే ఉన్నాను, చాలా బాగుంటాయి అనమాట. హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిదండి. రాగుల్లో ఉండే విశిష్ట గుణాలు మనం అయితే చెప్పాల్సిన అవసరం లేదు, అంత మంచిది. ఐరన్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది, చాలా మంచిది కదా. నార్మల్ సేమియా ఎప్పుడు చేస్తూనే ఉంటామండి, ఫాస్ట్గా అయిపోతుంది మనకి. అలా కాకుండా ఇలాంటి దొరికినప్పుడు హెల్త్ వైజ్ మనకి చాలా మంచిది కూడా. అవి తెచ్చుకోండి, మీరు తెచ్చుకున్నారంటే సేమియా అనేది ఈజీగా చేసేసుకోవచ్చు. నార్మల్ సేమియా లాగా ఇదైతే చేయకూడదండి. ఫస్ట్ మనం ఇక్కడ వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలండి. తర్వాత మనం ఈ సేమియా అనేది వేసుకోవాలి. 8 నుంచి 10 నిమిషాలు పడుతుంది అనమాట ఉడకడానికైతే ఇది. ఆ తర్వాత వడకట్టేసుకోవాలండి. డైరెక్ట్గా పాలల్లో వేస్తే మాత్రం ఉడకదనమాట. అందుకోసం ఫస్ట్ వాటర్లో వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. నేను ఇక్కడ హాఫ్ ప్యాకెట్ తీసుకొని 1 లీటర్ నీళ్ళల్లో ఉడికించుకున్నాను అనమాట. ఆ తర్వాత వడకట్టేసుకున్నాను. ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అనేది పెట్టుకొని నెయ్యి అనేది వేసుకోవాలండి. నెయ్యి కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం డ్రై నట్స్ అనేది మన ఇష్టం అండి. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు, మీకు నచ్చిన నట్స్ అనేవి, డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి మనము. రాగి సేమియా అనేది మీకు రాగి సేమియానే కాదండి, రెడ్ రైస్ సేమియా కూడా దొరుకుతుంది అనమాట. ఈ వీడియోస్ అనేది నేను చేసేసి కూడా పెట్టాను, మీరు వీడియోస్ చెక్ చేయండి, నా ఛానల్లో ఉంది. హెల్త్ పర్పస్ అయితే చాలా మంచిదన్నమాట. ఇవి నార్మల్ సేమియా అయితే మైదాతో చేస్తారు కదా, వాటికన్నా కూడా ఇవి ఉన్నప్పుడు షాప్స్లో ఖచ్చితంగా మీరు తెచ్చుకోండి. ఎందుకంటే నార్మల్ సేమియా మైదాతో చేసిన అంత మంచిది కాదు హెల్త్కి. కొన్నిసార్లు వాడతాము మైదా అనేది, తప్పని పరిస్థితుల్లో, కానీ ఇలాంటివి దొరికినప్పుడు తెచ్చుకొని వాడుకుంటే చాలా మంచిదన్నమాట. ఇక్కడ నేను అదే కడాయిలో అనమాట ఒక 1/2 లీటర్ పాలు అనేది పోసుకుంటున్నానండి, చిక్కటి పాలు. అవి ఒక పొంగు రానివ్వాలి. ఒక 100 ml అనేది వాటర్ కూడా పోసుకుంటున్నానండి. అవి ఒక పొంగు రానిద్దామండి. ఫుల్ క్రీమ్ అయినా ప్యాస్చరైజ్ మిల్క్ అయినా పర్వాలేదు. ఇక్కడ ఒక పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసేసుకొని మనం ఇక్కడ ఉడికించుకున్నాం కదా సేమియా అనేది, ఈ రాగి సేమియా అనేది అందులో వేసేసుకుందామండి. ఆల్రెడీ సేమియా ఉడికిపోయింది కాబట్టి మరి ఎక్కువగా కుక్ చేయక్కర్లేదు. నార్మల్ మైదా సేమియా మామూలుగా రెగ్యులర్గా వాడే సేమియా కన్నా కూడా ఇది అంత చిక్కబడదు అనమాట, పలచగానే ఉంటుంది. అలానే మరి పలచగానే ఉండదు, లైట్గానే చిక్కబడుతుంది తప్ప చల్లారే కొద్దీ నార్మల్ సేమియాలాగా మాత్రం ముద్దగా అవ్వదు, చిక్కగా కూడా అవ్వదండి. బాగా పొడి పొడిగా అవుతుంది. ఉప్మా చేసుకున్నట్టయితే, ఇట్లా పాయసంగా చేసుకున్నారంటే కొంచెం పలచగానే ఉంటుందన్నమాట. బాగుంటుందండి టేస్ట్ అయితే. హెల్త్ వైజ్ అయితే ఇంకా అసలు చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా మంచిది కూడా. ఇలా ఒకసారి ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కాసేపటికి నేను ఇక్కడ ఒక టీ గ్లాస్తోని చక్కెర అనేది తీసుకుంటున్నాను అనమాట. మీరు తీపి తగినట్టుగా వేసుకోండి. నేను మరీ అంత ఎక్కువ స్వీట్ తినలేను, అందుకే నాకు ఖచ్చితంగా ఒక టీ గ్లాస్తో ఖచ్చితంగా సరిపోయిందండి. మన దగ్గర ఒక టీ గ్లాస్ అందరి దగ్గర ఉంటాయి కదా, ఆ టీ గ్లాసెస్తోనే చక్కెర అనేది నిండుగా తీసుకుని వేసేసుకున్నానండి. అవి కాసేపు చక్కెర అంతా కరిగిపోయిన తర్వాత నేను ఇక్కడ వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకుంటున్నానండి. మీరు ఇక్కడ పచ్చి కొబ్బరి పలుకులు అది రోస్ట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మధ్యలో నెయ్యి వేసుకుంటున్నాను. అలాగే ఇలాచీ కూడా కచ్చపచ్చగా దంచుకొని వేసేసుకొని పాయసంలో వేసేసుకుందామండి. చాలా బాగుంటుందండి ఇలాచీ ఫ్లేవర్ అనేది. ఇలా ట్రై చేయండి, ఈసారి ప్రసాదంగా కూడా పెట్టండి. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ.